ఎగ్జాంపుల్ మల్లికార్జున ఖర్గే కొడుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్నాడు కర్ణాటకలో, జాతీయ అధ్యక్షుడు కొడుకే. ఆయన శాఖ కాకుండా వేరే శాఖ పని మీద వెళ్ళాడు అనుకోండి, రచ్చ నడుస్తుంది డిబేట్. అట్లాగే లాలూ ప్రసాద్ బదులు ఆయన కొడుకు పోతే ఊరుకుంటారా? జాతీయ మీడియా మొత్తం గగ్గోలెట్టేస్తుంది. మాయావతి మేనల్లుడు, లేకపోతే కేరళలో ముఖ్యమంత్రి అల్లుడు, వీళ్ళు ఏదో ఒక టాపిక్ మాట్లాడితేనే రచ్చరచ్చ చేశారు కదా. అక్కడ లేనిది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి నేషనల్ మీడియా మీద కూడా పట్టు ఉంది. నేషనల్ మీడియా జరిపే కాంక్లేవులకి హైయెస్ట్ స్పాన్సర్షిప్స్ ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వాలు, దక్షిణాది ప్రభుత్వాలు ఇస్తాయి. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఈ ప్రభుత్వాలే. ఒక్కోదానికి 10-15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడోళ్ల జోలికి అగ్నిస్ట్ గా పోరు ఎక్కువగా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ జోలికి. ఈవెన్ ఇదివరకు జగన్ కూడా ఇచ్చాడు అట్లాగా, ఇప్పుడు ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇస్తుంది. కాబట్టి అట్లాంటి కాంట్రవర్సీ సృష్టించడానికి సిద్ధపడట్లా మామూలుగా. ఆ ఆస్పెక్ట్ లో అన్ని కోణాల్లో, అంటే ఓ రకంగా చెప్పాలంటే లోకేష్ భవిష్యత్తు ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆల్రెడీ యాక్టింగ్ సీఎం అని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అదే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. సరైన సమయంలో తండ్రికి అందొస్తున్నారా నారా లోకేష్ ఈసారి గతంతో పోలిస్తే? ఇప్పుడు ఇంకా కొత్తగా అందొచ్చేది ఏంది? ఇప్పుడు ఆయన మొట్టమొదట టేకప్ చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి తండ్రికి మించిన కొడుకు అయ్యాడు ఆయన. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి చక్రాలు తిప్పడం అనేది ఇప్పుడే మొదలైంది. ఇది చక్రాలు ఏం కాదండి, ఇది ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్ట్ అంతే. చక్రాలు తిప్పడం అనేది పవర్లో లేనప్పుడు చేసేటటువంటి పని. ఇప్పుడు లేదా ఈ పవర్ని వాడి అక్కడేదో ప్రభుత్వాలు మార్చేటప్పుడు చక్రాలు తిప్పడాలంటారు. ఇదొక అడ్మినిస్ట్రీరియల్ సపోర్ట్ బేసిక్గా, నాన్నకి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా తీసుకునేటటువంటి చర్యలు, బాధ్యతలు పంచుకుంటుంది. యాక్చువల్గా తను మొదట